షూట్ చేస్తున్నప్పుడు మీకు వావ్ అనిపించిన ఫీల్ కావచ్చు, ఏదన్నా నేనేనా ఇంత బాగా పర్ఫామ్ చేసింది అని మీ పర్ఫార్మెన్స్ కి మీరే శబాష్ అనుకున్న సీన్ అలా ఏమన్నా ఉందా? సో నాలో ఉన్న ది అదర్ సైడ్, ఈవిల్ సైడ్ దాంట్లో బికాస్ ఆ రేజ్, ఆ కోపం అవన్నీ చూపించాలి. సో నాలో ఉన్న అట్ సైడ్ ఆఫ్ ది యాక్టింగ్ ఐ నెవర్ న్యూ. నేను ఆన్ స్క్రీన్ కోపంలో ఎలా ఉంటాను, ప్లస్ ఎలా కోపం రావాలి అండ్ ఎంత చూపించాలనేది ఐ డెంట్ నో. అండ్ దట్ హ్యాపెండ్ ఆన్ ద స్క్రీన్. ఓకే. అండ్ వెన్ ఐ వాచ్ దాట్ వన్ సీన్ బికాస్ ట్రైలర్లో కూడా అది ఉంది, దట్ ఈవిల్, దట్ కన్నింగ్ థింగ్, ఐమ్ లైక్ వావ్. Because I guess I'm all of the time smiling, jovial. I'm ఇలా ఉంటా. సో కోపంలో నేను ఎలా కనిపిస్తాయి honestly don't know. And on screen కోపం looks very different than the normal one. And screening wise నా first time నేను outside that other avatar చూసాను. So that was wow to me. Plus also Lucky గారు మీకు క్లియర్గా he tells you the scene. Like ఏం కావాలి, ఎలా చూపించాలి, what audience will like. సో జస్ట్ పుటింగ్ దాట్ ఇన్ మైండ్ అండ్ నా క్యారెక్టర్కి అర్థం చేసుకుంటూ ఐ డిడ్. సో దట్ ఈవిల్ సైడ్ ఆఫ్ మీ లుక్స్ వావ్. సేమ్ అభి గారు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే, అంటే ఈ మూవీ పరంగానే కాదు, మీది ఇంత జర్నీ ఉంది కాబట్టి ఇంత జర్నీలో మీకు మీరే వావ్ శభాష్ అన్న మీకు మీరు ఎప్పుడు అనుకున్నారండి? ఏ సిచ్యువేషన్స్ లో, ఏ మూవీస్ పరంగా లేదా ఏ షో పరంగా? నాకు జబర్దస్త్ చేసినప్పుడు 2-3 ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఒకటి, వెన్ ఐ గాట్ మై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ డాన్స్ ఇమిటేషన్కి వచ్చింది. అప్పుడు ఐ వాజ్ హ్యాపీ. దట్ ఈస్ వన్ మూమెంట్. ఈశ్వర్లో నాకు ఆఫర్ వచ్చినప్పుడు లైక్ యాక్టర్గా, అంటే ఈశ్వర్ సినిమా జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది అన్నట్టు. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ పూజ జరిగింది, సినిమా ఓపెనింగ్ జరిగి ఇట్లా ప్రభాస్ ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ హీరో అని వచ్చినప్పుడు భలే చూసి భలే తీసుకుంటారు ఆ సినిమాలోకి. ప్రభాస్ గారిని బయట ఇక్కడ కాఫీ షాప్లో చూసి తీసుకున్నారు, మన ఫేస్లకి మనం ఎవరు చూడరేంటి, మనం ఎవరు తీసుకోరేంటి అని నేను అనుకున్నా. లక్కీలీ జస్ట్ 2 days ఆఫ్టర్ దట్ నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే నాకు నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. వచ్చి ఇట్లా ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి, మిమ్మల్ని స్టేజ్ పైన చూసాము, వి థింక్ యూ సూట్ ద క్యారెక్టర్ అని చెప్పి. సో నాకు ఐ వాజ్ లైక్, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ యాక్టర్ అవ్వాలని. అలాంటిది నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు పిలిచి అడిగారు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాంటిది ఒక మూమెంట్. దాని తర్వాత నేను చేస్తున్న ప్రాసెస్లో తోలుబొమ్మలు స్కిట్ చేసినప్పుడు నాగబాబు గారు అప్రిషియేట్ చేశారు. ఇప్పటి వరకు జబర్దస్త్ వల్ల నీకు పేరు వచ్చింది, ఇప్పుడు నువ్వు చేసిన స్కిట్ వల్ల జబర్దస్త్కి పేరు వస్తుందని. సో అది నాకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే నిజంగా జబర్దస్త్ వల్ల చాలామందికి యూజ్ అయింది, కానీ మనం వల్ల జబర్దస్త్కి ఏం యూజ్ అవుతుంది అంటే ఒక యూనిక్ స్కిట్ చేశాడు అభి అనేవాడు, అది బాగా వచ్చింది, దాన్ని చూసి వేరే ఛానల్స్ వాళ్ళు వేరే లాంగ్వేజెస్లో కాపీ కొట్టారు అనేది ఒక సాటిస్ఫాక్షన్. సో అలాగే మన అలాదీన్ స్కిట్ లైవ్లో రోప్ షాట్ పెట్టి ఇలా గాల్లో పైకి లేవడం అనేది కూడా లైవ్లో చేసాం మేము. అండ్ ఇంకొకటి డబుల్ యాక్షన్ స్కిట్ చేసాం లైవ్లో. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడైతే అలాదీన్ చేశానో తరుణ్ భాస్కర్ గారు అన్నారు, ఇది బాహుబలి రేంజ్ స్కిట్ టీవీ దానికి, ఎందుకంటే దానికి ఎంతైతే ఎఫర్ట్స్ అండ్ దానికి ఎంతైతే సక్సెస్ ఉందో ఈ స్కిట్కి అంత సక్సెస్ ఉంది, అండ్ ఆ ఎఫర్ట్స్ మీరు పెట్టారు, సో ఇట్స్ వెరీ క్రియేటివ్ అని చెప్పి. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ గివ్ మీ హై. మనం 100 స్కిట్లు చేసినా కూడా రెగ్యులర్ స్కిట్స్ కంటే ఇలాంటి ఒక్క స్కిట్ చేసినప్పుడు, ఈవెన్ తమిళ్ స్కిట్ అలాంటివి చేసినప్పుడు కొత్తగా చేశాడు, బాగా చేశాడు అనే పేరు, అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫీచర్ ఫిల్మ్స్ ఆల్సో, మై నెక్స్ట్ ఫిల్మ్స్. నైస్ అండి, నైస్. అండ్ ఆఫ్ కోర్స్ అసలు అభి గారు అంటే డెఫినెట్లీ ప్రభాస్ గారి గురించి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. పాపం మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది కదా, ఇప్పుడు అనిపిస్తుందా చెప్పండి అసలు నిజంగా? అంటే ఇట్స్ ఏమంటారు దాన్ని, ఒక మిరాకిల్ హ్యాపెన్స్ అంటారు చూసారా లైఫ్లో, అలా ఇప్పుడు ఎప్పుడన్నా నేను నార్త్ సైడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అరే ఐ యాక్టెడ్ విత్ ప్రభాస్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ అంటే అంటారు. అలా షాక్, ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఈజ్ ఎ వరల్డ్ స్టార్. ఇప్పుడు జపాన్లో ఇవన్నిట్లో బాహుబలి స్క్రీనింగ్ అంతా చేసిన తర్వాత ఎవ్రీ వన్ నోస్ ప్రభాస్. సో ఇట్లా నేను ప్రభాస్ గారితో ఫస్ట్ ఫిల్మ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి, ఈజ్ ఇట్ ఆప్నే కియా, దేఖో బై ఫోటో అని చెప్పి చూపిస్తాం అన్నట్టు అప్పుడు. సో ఆ మూమెంట్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, అది
లైఫ్ లో ఒక మెమరబుల్ మూమెంట్ గా ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా మంచి అనిపిస్తుంది తప్ప బోర్ కొట్టదు అక్కడ. కొట్టదా? ఓకే ఫైన్ అమ్మా, ఓకే అయితే నేను అనుకుంటున్నాను బాబం ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అందరూ అడుగుతారు అసలు లేదు అసలు. నాకు ఇంకొక గ్రేట్ హ్యాపీనెస్ ఏంటంటే మొన్న ఈశ్వర్ స్టార్ట్ అయ్యి 20 years అయిందని చెప్పి దాని గురించి కృష్ణంరాజు గారు వీళ్ళందరూ కలిసి ఒక యూనో ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. ఓకే జయంత్ గారు వెళ్ళి కలిసి కృష్ణంరాజు గారిని బొకే ఇచ్చి, సో ఆ రోజు హీ వాజ్ వాచింగ్ ఈశ్వర్, కృష్ణంరాజు గారు ఈశ్వర్ మూవీ టీవీలో చూస్తూ అందులో మా సీన్ చూసారు అన్నట్టు. ఓకే మేమున్న సీన్ చూసి దాన్ని ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓవర్ జాయిడ్ అది చూస్తున్నప్పుడు. ఎందుకంటే ప్రతి సీన్లోనూ ప్రభాస్ గారితో పాటు మేము ఉంటాం. అవును recollecting it in this moment, this time is very happy. ఓకే సో ఎస్ మొత్తానికి చూసారా దేవుడు పలికించాలి అనుకున్నాడు నేను అంతే చెప్పా, పలికించాడు. నేను కావాలంటే నేను బైపాస్ చేయొచ్చు ఆ క్వశ్చన్ కానీ సరే ఓకే ఓకే ఫైన్ బట్ సరే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటాను. సరే మీ బాండింగ్ ఇదంతా మాకు తెలుసు. ఫస్ట్ మూవీ నుంచి అంటే ఫస్ట్ మూవీలో యాక్ట్ చేశారు అండ్ దెన్ బాహుబలి కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కాబట్టి సో ఈ 2 ఇన్స్టెన్సెస్ లో కొంచెం దగ్గరగా చూసారు ప్రభాస్ గారిని. సరే ఈ పర్సన్ పరంగా మాట్లాడుకుంటే చాలా సిగ్గు బిడియం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రభాస్ గారికి. ఫస్ట్ మూవీస్ లో ఇప్పుడు కొంచెం బెటర్, ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ మార్పు పరంగా పర్సనాలిటీ పరంగా మీరు ఏం చెప్తారు? అంటే ఈశ్వర్ మూవీకి అండ్ బాహుబలి మూవీలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు ఉన్న ప్రభాస్ గారికి ఈ పర్సనాలిటీ పరంగా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అంతే చైల్డిష్ మెంటాలిటీ. అంటే ఒక పిల్లలకి ఎలాగైతే ప్యూర్ సోల్ ఉంటుంది కదా, లైక్ ఎవరిని హామ్ చేయాలని కానీ ఇట్లాంటివి ఎక్కడా లేవు. ఎంతసేపు ఆయన పని చేసుకొని ఆయన వెళ్ళిపోవడము, మిగతా ఉన్న సెట్లో ఉన్న ఈవెన్ హెయిర్ డ్రెస్సర్స్తో, స్పాట్ బాయ్స్తో, అసిస్టెంట్స్తో వీళ్ళతో కూడా జోవియల్గా వాళ్ళతో మాట్లాడి సరదాగా వాళ్ళ మీద జోకులు వేయడము, మిగతా వాళ్ళతోని కౌంటర్లు ఇట్లాంటివి తప్ప నేను ఒక పెద్ద స్టార్ని, నాకు ఒక లెవెల్ ఉంది ఇట్లాంటివి ఎప్పుడు ఆయన దగ్గర నేను చూడలేదు. సో ఈజ్ వెరీ జోవియల్, వెరీ అందరితో కలిసిపోయే పర్సన్. సో అప్పుడు అలాగే ఉండే, ఇప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఈశ్వర్ చేస్తున్నప్పుడు మేమంతా కలిసి, అప్పుడు క్యారవాన్స్ ఇవన్నీ లేవు కదా, సరదాగా అక్కడ కింద కూర్చొని అందరం అలా కూర్చొని ఏదో ఆడుకునేవాళ్ళం రేవతి గారి మీద షార్ట్స్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఎలాగైతున్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు కింద కూర్చునే వాళ్ళు, ఇప్పుడు చైర్స్ క్యారవాన్స్ ఉన్నాయి. కాకపోతే అదొకటి డిఫరెన్స్. కానీ మెంటాలిటీ వైజ్, క్యారెక్టర్ వైజ్ హీస్. అండ్ కొరియోగ్రాఫర్ గారు అనుకుంటాను యాక్చువల్లీ. ఏదో అంటే ఏదైనా ముట్టుకోవాలి హీరోయిన్ ని అన్నా సరే ప్రభాస్ గారు ముట్టుకోవాలా ఇప్పుడు ఇలా అని చెప్పి చాలా బిడియంగా ఉండేవాళ్ళు. అయ్యో ఇప్పటికీ అంతే సిగ్గు, చాలా సిగ్గు. కాకపోతే ఇంకా డైరెక్టర్స్ హ్యావ్ టు ఆయనకి కొంచెం కన్విన్స్ చేసి, ఎందుకంటే మనిషి నేచర్ ఎలా ఉంటుంది కదా, ఈజ్ నాట్ ఎక్స్ట్రోవర్ట్. సిగ్గు కొంచెం అలాగే ఉంది, అప్పటి నుంచి ఇలాగే ఉంది మెయింటైన్. ఓకే అయితే మీరు లాస్ట్ టైం కృష్ణంరాజు గారిని చూసింది ఇది 20 years అప్పుడు ఇందాక చెప్పారు కదా, ఒక దాంట్లో నేను లేదు ఐ మెట్ హిమ్ రీసెంట్, అంటే ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు. నేను ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. పక్కన వాళ్ళ వైఫ్ ఉండే, తను చెప్పారు జబర్దస్త్లో చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. సో నాకేంటంటే ఆయన గుర్తుపట్టినా పట్టకపోయినా ఒకటి ఏంటంటే ఐ ఇమిటేట్ హిమ్ డాన్స్లో, ఇమిటేషన్ డాన్స్లో కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేస్తాను. సో నాకు అదొకటి ఉండిపోయింది. బికాజ్ ఆఫ్ ఐ ఇమిటేట్ హిమ్ నాకు ఇంత పేరు వచ్చింది కాబట్టి. బికాజ్ మిగతా చాలామంది ఇమిటేషన్ డాన్స్ చేస్తారు, కానీ కృష్ణరాజు గారిని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నాకు ఎక్కువగా పేరు వచ్చింది కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేయడం వల్ల. నాకు అది ఉంది. అందుకనే ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా ఉంటుందని ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. దాని తర్వాత ఇంకా మొన్న రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయిన రోజు ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. ఇంకా వేరే ఎవరిని కలవడానికే లేదు, జస్ట్ ఆయన్ని చూసి ఒకసారి దండం పెట్టుకోవాలనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.